సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నా ఒక్కొక్క కథని వింటూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి ఎక్కాడు, ఏ మెట్టులో ఉన్నాడు? 14వ మెట్టు ఎక్కాడు. ఇక్కడ కథ 14వ మెట్టు ఎక్కేసరికి అక్కడ ఉన్న ప్రతిమ పూర్ణచంద్ర వల్లి. వల్లులు బాగున్నాయి కదా రమ్మగారు. ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కాడండి? మొత్తం 14వ మెట్టు ఇది. అసలు ఇంకా మొత్తం 32లో కనీసం ఒక 30 మందినైనా చేసుకున్నాడా రమ్మగారు ఈయన పుణ్యాత్ముడు? 50 మందిని పైనే చేసుకున్నాడు. మరి ఆయన 2000 ఏళ్ళు ఉన్నాడు. ఓ తప్పదంటారా? మాత్రం తప్పదు. కానీ చాలా మందిని ఎవరినైనా తెచ్చుకున్నా ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయటం కూడా ఉంది కదా. ఇది అస్సలు బాగాలేదు రమ్మగారు. అసలు బాగలేదు. ఆ కాలపు విధానాలు ఏంటో మనకు తెలియదు రమ్మగారు. ఇప్పుడు ఇవన్నీ మనం కథల రూపంలో వినటమే కదా. అదే జరిగిందైతే ఎంతవరకు వాస్తవమో తెలియదు కదా రమ్మగారు. వాస్తవాలు కథలనే అంటారు. కథే అది. అంతే అంతే. వాస్తవం అనకూడదు. కొన్ని ఏవో ఉండుంటాయి, కొన్ని ఎగ్జాజరేషన్స్ ఉంటాయి కదా జయ. విపరీతంగా డెవలప్ అవుతాయి, దాని మీద పెంచుకుంటూ పోతారు. అవును, అట్లా పెంచబడినవి కూడా అయ్యి ఉండొచ్చు. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అభూత కల్పనలు ఉంటాయి. 14 మెట్టులో ఉన్నాడా? ఈ పూర్ణచంద్రవల్లి చెప్తుంది కథ. పూర్వమట ఈ రాజుగారు విక్రమార్కుడు రాజ్యం చేసే కాలంలో శ్రీనగరం ఒక నగరం ఉండేది. ఈ నగరంలో ధర్మశీల గుప్తుడని ఒక గుప్తా గారు ఒక ఆయన ఉండేవాడు, వ్యాపారస్తుడు. ఆయన మామూలుగా వ్యాపారస్తుల్లో దానగుణం ఉండటం కొంచెం అరుదు ఉంటుంది. కొంత దానం చేస్తారు. విపరీతమైన దానక్రియ చేసిన వాళ్ళు ఒక రవ్వ తక్కువే. ఇంత దానం చేశాడు అంటే అంతకి కనీసం 100-200 రెట్లు వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట. అవును. అంతేగాని అన్ని దానం చేసి బికారులు అయిపోయిన వాళ్ళు కనపడరు. ఈ ధర్మశీల గుప్తుడుకి ఎలాగో ఆయనకి అట్లా విపరీత దానం మీద ఒక కోరిక. ఆ శ్రీనగరంలో మంచినీళ్ళకి సమస్య ఉండేదట. ఊరు బయట ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఈయన నగరం నడిబొడ్డున చాలా పెద్ద స్థలం ఉందట ఆయన. అయితే అక్కడ ఒక బావి తవ్విద్దామని పుట్టింది ఆయనకి. మన స్థలం వదిలేద్దాం, ఇది ప్రజలకి. నగరం నడిబొడ్డులో పెద్ద బావి తవ్విస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని బావి అంటే ఊరికే ఇట్లా చేద వేసే చిన్న నుయ్యి కాదు, పెద్ద అగాధంలాగా తవ్వి అన్ని పక్కల నుంచి మెట్లుండి ఆ నగరం తాలూకు 4 పక్కల నుంచి జనం అందులోకి దిగి నీళ్లు వాడుకునే లాంటి ఒక ప్రయోగం చేశాడు ఆయన. ఇక తవ్వారు 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 ఎంత తవ్వారో లోపలికి అగాధం, పాతాళం కనపడేంత తవ్వారట. సుక్కబడ్ల నీళ్లు. మామూలుగా తవ్వుతుంటే ఎక్కడైనా ఏదో బండ పడుతుంది, ఆ బండ కొట్టారనుకో అడుగు నుంచి ఏవో చారడైనా జల బురదైనా వస్తుంది. ఇక్కడ బురద లేదు, నీటి బొట్టు ఉంటే బొట్టు. ఆ నగరం నడి బొడ్డున ఉన్న స్థలం ఆయనదే కాబట్టి ఆయన తవ్వగలిగాడు. ఇక ఎంత ఖర్చు పెట్టాడో దానికి. ఇప్పుడు లోతుగా తవ్వేటప్పుడు ప్రమాదం కదా, ఆ ప్రమాదం రాకుండా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వాటికే కోట్లు ఖర్చు అయినాయట ఆ రోజుల్లోనే. అంత పెద్ద స్థలం అనమాట. చివరికి ఒక బొట్టు కూడా పడలా. ఆయనకి పిచ్చి దుఃఖం. ఇంత ఖర్చు పెట్టినా నేను ప్రజలకు ఉపయోగపడదామని చేస్తే అవలేదే, శాశ్వతంగా ఇలా నా పేరు భూమి మీద ఉండిపోతుంది. ఎప్పటికీ వీళ్ళు దాగే ప్రతి బొట్టు నా వల్ల వచ్చిందన్న సంతోషం నాకు దొరకల అని చెప్పి ఆయన ఏమనుకున్నట్ట, అందులో పైనుంచి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ గట్టు మీద ఎక్కేట పరమ దుఃఖంతో దుఃఖిస్తుంటే ఆయన ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకళ్ళకి ఒక దానపరత్వాన్ని చూస్తే యూనివర్స్ స్పందిస్తుంది. ఆ కాలంలో ఆకాశవాణి అశరీరవాణి అవి వినపడేవట. ఒక ఆకాశవాణి వినపడేది. ధర్మశీల గుప్తా సాహసం తగదు, ఈ పని చెయ్యొద్దు. ఎవరైనా పరమ సాహసికుడు తన కంఠరక్తంతో ఈ గోతిని తడిపితే నీ పూర్తిగా జలతో నిండుతుంది, ఎప్పటికీ ఇంకదు. కంఠరక్తాన్ని ఇందులో పోయగలిగే సాహసి కావాలి. ఆ నెత్తురు బొట్టు తగిలితే భూదేవి పొంగి పొర్లి ప్రవహిస్తుంది అని చెప్పింది. ఆశ్చర్యపోయాడు. భగవదాజ్ఞగా భావించి ఏం చేశాడు, అదొక శాసనంగా రాయించాడు. పరమసాహసికుడైన వాడెవడైనా మానవుడు తన కంఠరక్తంతో ఈ గోతిని నింపితే ఇక్కడ జల వృద్ధి చెందుతుంది. ఈ పని చేసిన వాళ్ళకి నేను ఇది ఇస్తానని కొన్ని కోట్ల కొద్ది ధనాన్ని పాదు జయించి పాతేసి అక్కడ దాని మీద ఒక శాసనాన్ని రాయించి పెట్టాడట. అలా అయింది. ఈయన ఉన్నాడు, వృద్ధుడయ్యాడు, ఎప్పుడో జరిగింది. ఈ మన విక్రమార్కుడు 6 నెలల పాటు దేశాటన అయిపోయి ఊళ్ళోకి వచ్చేసాడు.
ఓ నెల 2-3 నెలలు 2 నెలలు గడిచినాయి. బోరుగా ఉంది ఆయనకి. అదే బయట చూడ్డం కదా, ఇప్పుడేం పెద్ద వ్యవహారాలు ఏం లేవు. ఈ బేతాళ నుండి పిలిచి, బేతాళ ఏమున్నాయి విశేషాలు, ఏమైనా వింతలు విడ్డూరాలు అవి ఉన్నాయా అని అడిగితే బేతాళుడు చెప్పేట, లేకేం ప్రభు, మన రాజ్యంలోనే ఉంది. శ్రీనగరంలో ఒక బ్రహ్మాండమైన బావి తవ్వబడింది. ధర్మశీల గుప్తుడు అనే వ్యాపారస్తుడు ఆ బావిని తవ్వించాడు. ఒక చుక్క నీరు పడలేదు. అయితే సాహసి అయిన వాడెవరైనా కంఠరక్తంలో తోటి ఈ భూమిని తడిపితే జల పుడుతుందని అశరీరవాణి చెప్పింది. దానికి చాలా పెద్ద దానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ధర్మశీల గుప్తుడు. ఇప్పటిదాకా అది జరగలేదు. ఆ నగరం నడిబొడ్డున అగాధంలాగా ఉన్న ఆ బావి మాత్రం అలా ఉండిపోయింది. అంటే విక్రమార్కుడు పద వెళ్ళి చూసొద్దామన్నాడు. ఈయన భేతాళుడితో కలిసి ఆ శ్రీనగరానికి వెళ్ళాడు. వెళ్తే ఆ బావి గట్టు మీద నిలబడి చూస్తే ఆయన కనపడింది. లోపల అడుగు కనిపించట్ల. వెంటనే చంద్రహాసంతో మెడ నరుక్కుని అగాధంలో పడిపోయాడు. ఎప్పుడైతే ఈ కంఠం కోయబడిందో కంఠంలో నుంచి నెత్తురు చివ్వమని చింపి ఆ అగాధంలో పడిందట. ఆ పడిన మరుక్షణం దడ 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 శబ్దం చేస్తూ నీళ్లు రావడం మొదలైనవి భూమిలోంచి. కాళిక అమ్మవారు ప్రత్యక్షమై నువ్వు పరమసాహసివి, ప్రజల మేలు కోరి నువ్వు ప్రతిదీ ఇతరుల మేలు కోరుతావు. నీలాంటి వాడు ఎప్పటికీ జీవించే ఉండాలి. పైగా నీకు 2000 సంవత్సరాలు జీవించేటువంటి అవకాశం ఇచ్చాం. నీ కంఠరక్తం తగిలి ఈ జల ఎప్పటికీ ఎండదు, ఈ బావి ఎప్పటికీ ఎండదు అని చెప్పి విక్రమార్కుడిని బతికించి, ఓకే, ఈయన నీళ్లలోంచి లేచి అమ్మవారికి నమస్కారం చేసి భేతాళుడి సహాయంతో తన దారిని తను వెళ్ళిపోయాడు నగరానికి. ఆ చుట్టుపక్కల జనాలకి తెలిసింది ఇక్కడ ఏదో జరుగుతోంది. నీళ్లు జల వస్తుంటే ఎట్లా వస్తాయి నీళ్లు, అదే కదా, ఉపుకుతున్న శబ్దం. జనం చూస్తూ ఉండగానే అడుగుని ఇంత కొద్దిగా మొదలైన జల అగాధం మొత్తం పైకి వచ్చేసిందట. పూర్తిగా సముద్రం పొంగినట్టు పొంగుతోందట. ఈ లోపల కొంతమంది జనాలు పరిగెత్తుకుంటూ ధర్మశీల గుప్తుడికి చెప్పారట, నీ తవ్వించిన దాంట్లో నీళ్ళు వస్తున్నాయి, రండి. నీళ్ళు వస్తున్నాయి, ఎట్టా వస్తాయి, ఎవరో రావాలి. ఎవరి కంఠ రక్తం పడిందో ఆయనకు తెలియడా. ఆయన ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది చెప్పారు. ఒక ఆయన ఎవరో మహారాజు, బాగా సమున్నతాకారుడు, ఈ బావి గట్టు మీద నిలబడ్డాడు. లోపల నుంచి నడుము మీదలోంచి చంద్రహాసం తీసి మెడ నరుక్కున్నాడు. తర్వాత అతను వెళ్ళిపోయాడు. సమున్నతాకారుడైన రాజు ఎవరు, అంత సాహస ఎవరు? 1 గంట 2-3 గంటల్లో ఈ మొత్తం ఇదంతా జల పైకి వచ్చేసింది. ఊరంతా చేరిపోయారు. అక్కడ కొబ్బరి నీళ్ళలే పడ్డాయట ఆ నీళ్లు. అప్పుడు ఈయన ధర్మశీల గుప్తుడు అరిచి కేకలు పెట్టేట, ఏ సాహసి వల్ల ఇది జరిగిందో ఈ శ్రీనగరం తెలుసుకోవాలి, ఎవరి వల్ల ఇది జరిగింది. ఇప్పుడు ఇది బావి తవ్వించిన వాడిని నేను, కానీ నీరెలా వచ్చింది అని అరిచి కేకలు పెట్టి ఉద్వేగంగా, ప్రెషర్ వచ్చేస్తుంది కదా లోపల నుంచి, ఆ ఆవేశాన్ని అణుచుకోలేక అరిచాడు. అందరూ చేరారు. ఎవరో చూశారు కానీ ఎవరు వచ్చిన వాళ్ళో తెలియదు. మళ్ళీ అశరీరవాణి వినపడిందట. ఉజ్జయిని ప్రభు మహావీరుడు చక్రవర్తి అయిన విక్రమార్కుడే తన కంఠరక్తంతో ఈ అగాధాన్లో తడిపాడు. అతని వల్లే ఈ నీరు వచ్చింది. అంత సాహసి ఈ కాలంలో అతడి తప్ప ఇంకెవ్వరు. వినపడేసరికల్లా జనం అంతా జేజేలు పలికారు. ధర్మశీల గుప్తుడు గొప్పవాడు, విక్రమార్కుడు మరీ గొప్పవాడు. ఆయన అక్కడి నుంచి ఏం చేశాట, ఏ సంపదనైతే తను ఇస్తానని ఇక్కడ పాదు చేసి పెట్టాడో అదంతా తవ్వించి దాన్ని బళ్ళకెత్తించి, బోలెడన్ని వజ్రాలు, జాతి వజ్రాలు. ఆ రోజులట వజ్రాలు చాలా రేర్గా దొరికేట, చాలా ఖరీదు. ఆయన దగ్గర ఉన్నాయట 5. ఆ 5 వజ్రాలని ఇచ్చి పనివాళ్లతో సేవకులకు ఇచ్చి ఈ మొత్తం సంపద అంతా ఉజ్జయిని నగరానికి తరలించాడట. చాలా ఇస్తానన్నాడుగా, కొన్ని కోట్లు, మొత్తం డబ్బంతా అక్కడికి తరలించారు. పాపం ఆ వెళ్ళేవాళ్ళు దొంగల బారిన పడి నానా కష్టాలు పడి మొత్తానికి ఎట్లాగోట్లాగా ఉజ్జయిని నగరానికి చేరుకుని సంపద అంతా రాజుకి స్వాధీనపరిచారు విక్రమార్కుడు. ఇలా శాసనం చేయబడిన డబ్బు, ఆ డబ్బు మేము మీకు తెచ్చి అప్పచెప్పాలనుకున్నాం. మధ్యదారిలో దొంగలు పడ్డారు, ఎట్లాగోట్లా రక్షించి తీసుకొచ్చాము. ప్రత్యేకంగా ఈ ధర్మశీల గుప్తుడు ఈ 5 వజ్రాలని మీకు ఇవ్వమన్నాడని ఇచ్చాడు. వజ్రాలు సంతోషంగా స్వీకరించాడు రాజు. ఆ రోజున 5 బ్రాహ్మణులు సహాయం కోసం వచ్చారట ఆస్థానానికి. ఈ పైనుంచి వచ్చిన తన దగ్గరికి వచ్చిన 5 వజ్రాలని 5 బ్రాహ్మణులకి అప్పచెప్పాట రాజు.
తనకు గిఫ్ట్గా లభించింది కూడా ఇచ్చేసేవాడు ఆయన. ఈ 5 వజ్రాలని 5గురు బ్రాహ్మణులకి దానం చేసి ధర్మశీలుడు తవ్వించినటువంటి ఈ అగాధం లాంటి బావి, దాంట్లో ఇలాంటి నీళ్లు రావటం, దీని గురించి దేశమంతా ప్రచారం చేయండి. ధర్మశీలుడిలాగా ప్రతి వాళ్ళు కూడా తమున్న రాజ్యంలో నీటి వసతికో లేదా ప్రజల సౌకర్యార్థం ఏదైనా చెయ్యాలని ఆలోచించాలి. తనలాంటి వాడు ఉండాలని చెప్పలా. ధర్మశీలు లాంటి ప్రజల్లో ఉత్తమ ప్రజ కావాలి ఈ దేశానికి, ఇది చెప్పండి అని ప్రచారానికి వాళ్ళని పంపించాడు. ఈ కథ చెప్పింది 14వ ప్రతిమ. ఆ రాజు చూడు సాహసి, మొదటిది సాహసం ఉంది ఆయనకి, ఔదార్యం ఉంది. ఇవి 2 అత్యద్భుత లక్షణాలు రేర్గా ఉంటాయి. కలిసి ఉండటం మరీ విశేషం. అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా విక్రమార్కుడికి గుర్తింపు, ఈ మర్యాద, ఈ గౌరవము లభిస్తున్నాయి. అలాంటి గుణాలు ఏమైనా నీకుంటే మెట్లెక్కు, లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవు అనగానే భోజుడు నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.